ఇప్పుడు వెళ్ళి కౌగిలించుకోలేను. అండ్ అప్పుడు ఏదో పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేశాడు. దీంట్లో ఎందుకు చేయలేదు, దాంట్లో ఎందుకు చేయాలంటే వాళ్ళు అవినీతి పరులు, వీళ్ళు అవినీతి పరులు, కాంగ్రెసే మంచోళ్ళు అని చెప్పి ఏదో చేసావు. సరే, అంటే నువ్వు అక్కడికి వెళ్ళడం, అంటే మీ తమ్ముడికి నువ్వు మద్దతు ఇవ్వాలనుకున్నావు, కానీ వెళ్ళడం కుదరదు. ఏం చేయాలో అర్థం కాల. పర్లేదు, మనకి ఇవాళ రేపు సామాజిక మాధ్యమాల్లో ఈ ఒకటి వచ్చాయిగా, వీడియోలు రిలీజ్ చేస్తే సరిపోతుందిగా, చేశాడు. ఇకపోతే ఈ సంచలనాత్మకమైన వీడియో గురించి మాట్లాడుకుందాం. ఏమన్నాడు, సినిమాల్లోకి అయితే నేను రానుపో అంటే నేనే ఈడ్చుకొచ్చి సినిమాలో పెట్టా, కానీ రాజకీయాలు మాత్రం ఆయనంతటా ఆయనే వచ్చేసాడు గబుక్కున, జనాలకి ఏదో చేద్దామని. ఆ మత్స్యకారులకు ఏదో పావులా ఇచ్చాడు, కౌలు రైతులకు ₹1 ఇచ్చాడు, ఇంకెవరికో అర్ధనో ఇచ్చాడు. వీళ్ళందరికీ చూస్తుంటే ఈయన సేవాభావం, సైనికులకు కూడా ఎంతో కొంత ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే జనాలకు కావాల్సింది ఇలాంటి నాయకుడు కదా అని నాకు అనిపించి నేను నా తమ్ముడిగానే కాకుండా ఆయనలో ఒక నాయకుడిని కూడా చూస్తా, నేను ఇన్స్పైర్ అయ్యి ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా వీడియో సారాంశం. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాల్లో ఉంటే అందరు జై జై మా సార్, మా స్టార్ అంటారు, కట్అవుట్లు వేస్తారు, దండలు వేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు, రక్తంతో బొట్లు పెడతారు, మేకలు బలిస్తారు. ఆ పండగ వేరు. రాజకీయాల్లోకి వస్తే అందరూ చివాట్లు, నీ మొహం, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అన్నీ అనిపించుకుంటున్నాడు. సో నేను ఈ భజన బ్యాచ్లో చూడాలనుకున్న తమ్ముడిని, అంటే ఒక పెద్ద హీరో కదా, హీరోగా అయితే పర్లేదుగా, పవన్ కళ్యాణ్ పెద్ద హీరోనే. సో అంతమంది జయ కొడుతుంటే ఇక్కడ ఈరోజు రోడ్డు మీద పడేసరికి అందరు తిట్టుతుంటే నాకు తట్టుకోలేకపోయా. మా అమ్మ కూడా ఉంది కాబట్టి ఆవిడ కూడా తట్టుకోలేకపోయింది. మా అమ్మకు ఒకటే చెప్పా, నీ కొడుకు సాధించి వస్తాడమ్మా, నువ్వు ధైర్యంగా ఉండని నేను చెప్పాను. అలాగే మా కళ్యాణ్ బాబుకు మాత్రమే ఓటేయండి, కూటమి ఉంటేంత ఊడితేంత నాకు సంబంధం లేదు, వాళ్ళ గురించి నేను మాట్లాడను, కేవలం నా తమ్ముడు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను, ఆయన ఓటేసి. నెక్స్ట్ మీరు బ్యాలెట్ బాక్స్ అయితే గబగబ గాజు కూర్తేయండి అని చెప్పాడు. గాజు గ్లాసుకి ఓటేయండి అన్నాడు. ఇప్పుడు ఇదేం చేస్తాడు తెలుసా, లాస్ట్ ఆయన చెప్పాడు గాజు గ్లాస్కి ఓటేయండి అని, అది కత్తిరించుకొని ఇండిపెండెంట్ గ్లాసులు ఉన్నారు కదా 25 మంది, మొన్న అందరికి ఇచ్చారుగా గ్లాసులు. ఇది అంటే అధికారిక గుర్తుగా ఇవ్వలేమో, ఎవరికి పడితే వాడికి ఇస్తాను, లక్కీ లెటర్ చాలా మందికి వచ్చింది. వాళ్ళందరూ దీన్ని ప్రచారం చేసి చిరంజీవే చెప్పాడు గాజు కోటేయమని, అమ్మ నేనే గాజు వేసే. ఆ ఇండిపెండెంట్లకి ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం బోల్డ్ అంత ఉంది ప్యారలల్గా. అండ్ వీళ్ళు కూడా గాజు గ్లాస్, కొంతమంది తెలియని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఈయన నిలబెట్టి ఉంటారేమో అనుకొని కూడా ఓట్లు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చిరంజీవి మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఈయన కూటమికి సపోర్ట్ చేస్తే నిజంగా బాగుండేది. రేపు మోడీ కూడా నెత్తిన పెట్టుకునేవాడు. అప్పుడు ఎప్పుడో జగన్ని పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అని చెప్పి ఏదో అన్నావు, నీ సినిమాలకి ఆయనేమో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాల నువ్వు ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు. అంతకుముందు మీ తమ్ముడు కూడా అదేంటిది జవాన్, రిపబ్లిక్ జవాన్ అనుకుంటా, సాయిధరం తేజ్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన తరఫున ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్కి వెళ్ళి రిపబ్లిక్ ఆ సినిమా గురించి మాట్లాడకుండా మొత్తం దుమ్మెత్తి పోసారు, జగన్ ఇట్లా, జగన్ అట్లా, అది ఇది అని. ఆయన ఏం చేశారు, గిల్లాడు సినిమా టికెట్లు తగ్గించి. భీమ్లా నాయక్ ఎఫెక్ట్ పడింది అఫ్ కోర్స్, అయినప్పటికీ సినిమా టికెట్ రేట్లు తగ్గినా అఖండ హిట్ అయింది ఆ టైం, అది కూడా మనం చూసాం. ఆయన గిల్లాడు. తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళేసి చిరంజీవి కూడా వెళ్ళి జగన్ 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 ఏదో జరిగింది ప్లీజ్ మాకు టికెట్లు ఏవో పెంచావా, మేము బతకలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు అనగానే సర్లే చావండి అన్నాడు. ఆయన కూడా ఇచ్చాడు. అప్పుడు వెళ్ళారు. తర్వాత ఇప్పటిదాకా జగన్మోహన్ చూడలా వీళ్ళెవరు. అయితే ఇక్కడ ఇండస్ట్రీ నుంచి కూడా ఇంకోటి చెప్పుకోవాలి, సందర్భం వచ్చింది కాబట్టి. 5 ఏళ్ళు ఈ ఇండస్ట్రీకి జగన్ విలన్ అనే నానుడి వీళ్ళలో పడిపోయింది. కానీ యాక్చువల్గా జగనే కదా, అక్కడ ఎవరున్నా అసలు వాళ్ళ తప్పేం లేదు. ఎందుకంటే మిగతావి జగన్కి మిగతా వాళ్ళకి అన్యాయాలు చేసి ఉండొచ్చు, అక్రమాలు ఇంకేమైనా చేసి ఉండొచ్చు, మనకు అనవసరం. సినిమా గురించి మాత్రం చెప్తున్నా. సినీ పరిశ్రమ, నీ ఆఫీసులన్నీ హైదరాబాద్లో పెట్టుకున్నావు, తెలంగాణలో పెట్టుకున్నావు, స్టూడియోలన్నీ తెలంగాణలో పెట్టుకున్నావు, డబ్బింగ్, మిక్సింగ్, రికార్డింగ్ అన్నీ తెలంగాణలో చేస్తున్నావు, రెంట్లన్నీ తెలంగాణకి ఇస్తున్నావు, ట్యాక్స్లన్నీ తెలంగాణకు కడుతున్నావు. అక్కడికి వచ్చి ఆయన్ని నాకు టికెట్ రేట్లు పెంచమంటే ఎట్లా? ఆయన ఎందుకు పెంచాలి నీకు? నిజమే, సీరియస్లీ. అండ్ ఇంకోటి, బుక్ మై షోలో టికెట్లు కొంటున్నావు. బుక్ మై షో టికెట్, దీని ఆఫీస్ ఇక్కడే ఉంది మన నాగార్జున సర్కిల్లో, బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్. అది ట్యాక్స్లన్నీ తెలంగాణ గవర్నమెంట్కే కడుతుంది. ఏపీలో నీకు ఒరిగిందే ఉంది?
అసలు మహా అయితే ఏమీ లేదు అక్కడ ఏపీలో. వీళ్ళకి సినిమా ఇండస్ట్రీకి వచ్చే రెవెన్యూ ఏం లేదు. అంటే ఏపీకి రాజధాని కూడా లేదు కదా, ఇండస్ట్రీ తరఫున వీళ్ళు ఇండస్ట్రీ అంతగా పోలేదు కదా, చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వైజాగ్ లో చేస్తూనే ఉంటారు. లేదు ఆ ఫ్లోర్ అట్లే ఉన్నాయి. ఇప్పుడు క్యాష్, డి, జబర్దస్త్ ఈ స్టేజ్లన్నీ సారథిలోనో ఈన్నో ఆడనో రామనాయుడులోనో 6 నెలలకి రెంట్కి తీసుకొని రోజుకు 10,000 20,000 అద్దెలు కట్టించుకుంటూ అన్నపూర్ణలో చేస్తున్నారు. అవును, ఒక సాంగ్ చేయాలన్నా సెట్లు ఇక్కడే వేస్తున్నావు. నువ్వు అక్కడ వేసావు ఎప్పుడన్నా సెట్, ఒక్క సెట్ అన్న వేసావు, వేయకపోతే ఎట్లా? పాపం వాళ్ళకి రెవెన్యూ కావాలి కదా. అవ్వట్లా. లేదంటే నువ్వు మళ్ళీ ఎక్కడ ఫీల్ అవుతారేమో అని చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నారు. ఒకటి ఒంగోలులో, ఒకసారి అనంతపూర్లో, ఒకసారి అక్కడ ఇక్కడ చేసాంలే చాలు అన్నట్టుగా తూతూ మంత్రంగా. వీళ్ళు అక్కడ కూడా షూటింగ్ ఒకప్పుడు అన్ని అక్కడే అయ్యేవండి. ఆంధ్రాలో పెద్ద పెద్ద కొంపల్లో బండువా హౌజుల్లో ఇల్లు షూట్లు అయ్యేవి. ఇప్పుడు అవి సెట్లు వేసుకుంటే ఇక్కడ చేస్తున్నారు. అప్పుడు నిజంగా అయ్యేవి ఊర్లలో. ఇప్పుడు ఏవి లేవు కదా. అప్పుడు వాళ్ళకి బాగా బోల్డ్ రెవెన్యూ వచ్చేది. ఎప్పుడు ఊర్లో ఎవడో ఒక తెలిసిన స్టార్ అట్లా తిరుగుతూ ఉండేవాడు మార్కెట్లలో, ఆ హోటల్లో ఉన్నాడంటే, ఇక్కడ ఉన్నారంటే, అక్కడ ఉన్నారంట అని. ఊరికి కూడా రెవెన్యూ బాగా వచ్చేది. ఇప్పుడు అది లేదు. వాళ్ళకి రెవెన్యూ అంతా పోయింది. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఇండస్ట్రీకి మేమేం చేయట్లేదు, మేమేం చెయ్యం అన్నట్టుగా కూర్చున్నారు. ఇప్పుడు ఇది ఉల్టాగా వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఇండస్ట్రీకి జగన్ ఏం చేయట్లేదు కాబట్టి మాకు